హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ జవహర్ అలీ గారు. ఆయనతో మాట్లాడే ముందు అసలు ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది కూడా మీకు క్లుప్తంగా చెప్తాను. ఈ నెల 6వ తేదీన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయిపై దాడి జరిగింది. అయితే ఈ దాడి జరిగిన తర్వాత దళిత సంఘాలు, పలు రాజకీయ పార్టీలతో పాటు న్యాయవాదులు కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఈ వ్యవహారం చల్లారలేదు. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వారు జరుగుతూ ఉంది. ఒక వర్గం గవాయ్ గారిని సపోర్ట్ చేస్తుంటే మరొక వర్గం దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ వ్యవహారం ఎలా చూడాలి, దీన్ని జరిగే పర్యవసానాలు ఏంటి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడి 5 రోజులు అవుతోంది జరిగి. 6వ తారీఖున జరిగింది. ఇప్పటికీ కూడా ఈ వ్యవహారం చల్లారల. కానీ ఆయన దీన్ని అక్కడితో విడిచిపెట్టమని, ఎవరైతే గవాయ్ గారు ఉన్నారో ఆయన విడిచిపెట్టమని చెప్పేశారు అక్కడితో అని చెప్పి మనం మీడియాలో చూసాం. కానీ ఇప్పటికీ కూడా ఆందోళన చల్లారలేదు. అదే స్థాయిలో అటువైపు ఎవరైతే బూటు విసిరిన వ్యక్తి రాకేష్ కిషోర్ గారు ఉన్నారో ఆయనకి కూడా సపోర్ట్ అదే స్థాయిలో వస్తూ ఉంది. ఎలా చూడాలి సార్? ఇది చాలా హేయమైన చర్య అండి. దీని గురించి ఒక పదంలో చెప్పాలంటే ఈ భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద, రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి భారతీయ పౌరుల మీద జరిగినటువంటి చాలా హేయమైన దాడి. మరో విధంగా చూస్తే ఎంత దారుణమైందంటే మహాత్మా గాంధీ గారిని గాడ్సే గన్తో చంపేయడం జరిగింది. ఇంచుమించు భారత ప్రధాన న్యాయమూర్తి మీద షూ విసరడం అన్నటువంటి సంఘటన ఒక రకంగా చూస్తే దాంతో పోల్చుకోవచ్చు. ఏ సంఘటన అయితే ఆనాడు 1948లో గాంధీ గారి మీద జరిగిందో ఇంచుమించు ఆ స్థాయికి ఈ దేశంలో రాజ్యాంగం మీద, ప్రధాన న్యాయమూర్తి మీద ఒక షూ విసిరినటువంటి చర్య అతను చేశాడు. చూసారా? దాంతో సమానంగా మనం పోల్చవచ్చు. అంత తప్పు, అంత నేరం. ఈ గాడ్సేని భారతదేశం ఒప్పుకోదు. ఇలా చర్యలు చేసిన ఈ రాకేష్ కిషోర్ని కూడా ఒప్పుకోవు. ఎవరో కొంతమంది మతోన్మాదులు కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, అతన్ని సపోర్ట్ చేస్తున్నట్టు ప్రచారాలు చేసినా ఇవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో నిలబడకూడదు కూడా. ఎందుకంటే మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటప్పుడు ఇలాంటి చర్యల్ని ప్రతి భారత పౌరుడు కూడా గ్రహించాలి, ఖండించాలి. సార్, అయితే ఈ దాడి జరిగిన తర్వాత ఎంత సపోర్ట్ అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి వచ్చిందో అంతే సపోర్ట్ సోషల్ మీడియా వేదికగా ఈయన రాకేష్ కిషోర్ గారికి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన కుల ప్రస్తావన ఒకటి సోషల్ మీడియాలో తరచూ జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే. ఆయన గవాయ్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని చెప్పి తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ దాడి చేసినటువంటి వ్యక్తి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడే అంటూ కూడా పోస్టులు పెడతా ఉన్నారు. ఏంటి సార్, అప్పుడు దాడి చేయడం ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఇప్పుడు ఇక్కడ కులానికి, మతానికి సంబంధించిన విషయం ఏమాత్రం కాదు. మనం చూడవలసింది ఏంటంటే ప్రధానంగా భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు జరిగినటువంటి చర్య. అక్కడ ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు అన్న విషయం ఏమాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. గవాయ్ గారు ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారని 2వ దళిత కులానికి చెందినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. అది వేరే విషయం, అది కాదు సందర్భం. అక్కడ ఎవరున్నప్పటికీ కూడా, ఏ కులస్థుడు ఉన్నప్పటికీ కూడా, ఏ చర్య అయితే జరిగిందో, షూ విసరడం జరిగిందో ప్రధాన న్యాయమూర్తి మీద ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్యగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇదేదో కోపతాపాలతోటో, భావోద్వేగాలతోటో, వాగ్వాదాల్లో అలాంటి పరిస్థితికి వచ్చిన తర్వాత షూ విసరడం, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే షూతో ఏ ఆటో డ్రైవర్ని కొట్టడమా, ట్యాక్సీ డ్రైవర్ని కొట్టడమా, రోడ్డు మీద ఎవరినైనా కొట్టడమా, ఇంట్లో వాళ్ళని కొట్టడమా? ఆలోచించండి. ఒక కోర్టులో, ఒక పవిత్రమైన కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు షూ తీసి విసరాల్సినంత అవసరం 71 సంవత్సరాలు, సుమారు 25-30 సంవత్సరాలు ప్రాక్టీస్లో ఉన్న వ్యక్తికి అవసరం ఏంటి, ఎందుకు వస్తుంది? ఒక్కసారి మనం ఆలోచిస్తే
సార్ ఇందులో కావాలని దీని వెనక కుట్ర, దీని వెనక ఎవరో ఉండి కావాలని ఉద్దేశంతో చేయించినట్లుగానే అనిపిస్తుంది.